డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇంజనీరింగ్ చేస్తున్నాం కానీ ఉద్యోగం సులువుగా వచ్చే ఇంజనీరింగ్ ఏదైనా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. ఒక్క క్షణం నా ఛానల్ చూస్తున్నవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసిన తర్వాత ఒక్క సెకండ్ నా వీడియోను లైక్ చేసినట్టయితే మాకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. అదేవిధంగా ఇతరులకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను. తప్పకుండా మీకు నచ్చినటువంటి మీ మిత్రులకి, మీ మిత్రుల గ్రూప్లోకి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఓకే, మనం అసలు విషయంలోకి వద్దాం. ఇప్పుడు ఏంటంటే డిప్లొమా ఇన్ రైల్వే ఇంజనీరింగ్, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్మనెంట్ వే ఇంజనీరింగ్ ఇండియా ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్వహించే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్మనెంట్ వే ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనే ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. గత 27 సంవత్సరాలుగా 29 ఏళ్లలో 27 బ్యాచ్లుగా ఈ కోర్సు నిర్వహించారు. దీన్ని ప్రవేశాలు ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు మాసాల్లో ఉంటాయి. ఈసారి ఆగస్టు 31 లాస్ట్ డేట్గా నిర్ణయించడం జరిగింది. కానీ ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టులలో దీని నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఒక ఏడాది ప్రోగ్రాం. దీనికి 2 సెమిస్టర్లు ఉంటాయి. మీకు శుభవార్త ఏంటంటే ఇది కరస్పాండెంట్ కోర్స్, అంటే డిస్టెన్స్ మోడ్లో ఈ కోర్స్ ఉంటుంది. ఇందులో ఇండియన్ రైల్వేస్ సంబంధించిన స్ట్రక్చర్స్, ఫంక్షనింగ్ అంశాలు ఉంటాయి. ఈ ప్రోగ్రాంకి కోల్కతాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా గుర్తింపు ఉంది. మరి దీంట్లో ప్రవేశం ఎలా? గుర్తింపు పొందిన కళాశాల నుండి సైన్స్ అంటే బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ బీఎస్సీ, బీకామ్, బీఈ ఉత్తీర్ణులు మరియు ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా 3 ఏళ్ల డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ స్థాయిలో అంటే 10+2లో మ్యాథమెటిక్స్, సైన్స్ ఒక సబ్జెక్ట్గా చదివి బిఏ డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే కొద్దిమంది ఇంటర్ సైన్స్ గ్రూప్ తీసుకొని తర్వాత బిఏకి వెళ్ళిపోతారు, కొంతమంది సైన్స్ గ్రూప్ తీసుకొని బీకామ్కి వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా ఎలిజిబులే. అందుకని ఎవరికైనా ఉత్సాహం ఉన్న వాళ్ళు ఈ వెబ్సైట్ IPWEINDIA.org.inలో మీరు వచ్చేయచ్చు. ఇది చేస్తే ఏం లాభం? ఇంజనీరింగ్ విభాగంలో రైల్వేకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన కోర్స్ ఇది. ఈ డిప్లొమా ఇన్ రైల్వే ఇంజనీరింగ్ చేసిన వారికి రైల్వే విభాగంలో ఏ నోటిఫికేషన్ పడినా వీరికి మొదటి ఆపర్చునిటీ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటివి చూసినట్టయితే అప్లికేషన్ సంబంధించి ప్రస్తుతం 27th బ్యాచ్, కరోనా చేపట్టి ఒక 2 బ్యాచ్లు క్లోజ్ అయ్యాయి. అందుకని 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి 27th బ్యాచ్కి ఈ సంవత్సరం అడ్మిషన్ జరుగుతున్నవి. ఈ అడ్మిషన్ సంబంధించినటువంటి ఫామ్ చూసినట్టయితే ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్మనెంట్ వే ఇంజనీరింగ్, రూమ్ నెంబర్ 109, NCRPE బిల్డింగ్, బెహెండ్, శంకర్ మార్కెట్, సోనర్ సర్కిల్, న్యూఢిల్లీ అనే అడ్రస్తో ఉంటుంది. దీన్ని ఫిల్ చేసి చాయిస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ను మీరు ఇలా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఫీజు, ట్యూషన్ ఫీజు వచ్చేసి మొత్తము 3690 రూపీస్ మరియు 3100 రూపీస్ ఇవి మీరు పే చేయాల్సి ఉంటుంది ఈ ట్యూషన్ అండ్ ఎగ్జామ్ ఫీజు సంబంధించి. ఫాలోడ్ దిస్, ఇదంతా ఫిల్ చేసి దీనికి మీరు బ్యాంక్ ద్వారా మీరు పంపించి బయోడేటాను ఫిల్ చేసి ఢిల్లీకి మీరు పంపించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా మీకు కావాల్సినటువంటి కోర్సును అందిస్తారు. ఇది ఆన్లైన్లో కనుక మీకు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైతే డిప్లొమా చేశారో, డిప్లొమా చేసిన డిప్లొమా హోల్డర్లకి ఈ సెట్లో
సీట్ రాని వాళ్ళు మరియు ఇంటర్లో సైన్స్ గ్రూప్ తీసుకొని బీఏ చేసిన వాళ్ళు కానీ బీకామ్ చేసిన వాళ్ళు కానీ లేదా బీఎస్సీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా దీనికి ఎలిజిబుల్ కనుక అప్లై చేసుకోండి. మంచి ఆపర్చునిటీ, మంచి అవకాశాలు ఉన్నటువంటి కోర్సు ఇది. చాలామందికి ఈ అవకాశం గురించి తెలియక వీరు కొంత మర్చిపోతున్నారు. ఇది ఎక్కువగా ఉత్తరాది వాళ్ళు చేస్తుంటారు. అందుకే రైల్వేలలో ఎక్కువగా బీహారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు మనకు కనిపిస్తారు. వాళ్ళకి ఇది అవకాశం ఉంది. ఇది హిందీ మరియు ఇంగ్లీష్ మోడల్స్లో 2 మోడల్స్లో మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా మీ కెరియర్కి ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఎగ్జామ్ షెడ్యూల్ చూసినట్టయితే ఎగ్జామ్ షెడ్యూల్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి మార్చి 2024లో ఉంటుంది. షెడ్యూల్ చూసినట్టయితే ఇదండి షెడ్యూల్. ఈ షెడ్యూల్లో సివిల్ ఇంజనీరింగ్ వర్క్ బ్రిడ్జెస్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ ట్రాక్ యాక్సిడెంట్స్, సేఫ్టీ మెజర్మెంట్స్, జనరల్ పర్సనల్ మేనేజ్మెంట్స్, కమర్షియల్ ఫైనాన్షియల్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, స్టోర్స్ మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంటుందండి. వెన్యూ ఆఫ్ ది ఎగ్జామ్స్ ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, సికింద్రాబాద్, లక్నో. అవకాశం మనకు సికింద్రాబాద్లో ఉంది కనుక మనకు అవకాశం ఉంటుంది. ఇవి 2 రోజులలో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు డిస్టెన్స్ మోడ్లో చదువుకున్న తర్వాత వీటిని ఉపయుక్తంగా ఉంటాయి కనుక మీకు ఖచ్చితంగా రైల్వే సేఫ్టీ విభాగాలలో మిమ్మల్ని తీసుకుంటా, రైల్వే ఇంజనీరింగ్లో మిమ్మల్ని రిక్రూట్మెంట్ ఏది జరిగిన ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఉంటుంది కనుక తప్పకుండా ఫ్రెండ్స్ మీ పిల్లలకి ఇది ఒకసారి తెలియజేయండి ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే. అదేవిధంగా విద్యార్థులు మీరు డిప్లొమా చేసి ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు లేదా బీఎస్సీ బీకామ్ బీఎస్సీ చేసిన వాళ్ళు వృధాగా ఉండడం కంటే మీరు డిస్టెన్స్ మోడ్లో చేసి తప్పకుండా మీరు ఈ కోర్సును చేస్తారని మీకు ఆశిస్తున్నాను. ఈ చివరి వరకు నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. తప్పకుండా మీకు మంచి జరగాలని కోరుకుంటూ మీ కూరపాటి మోహన్. మీకు మరిన్ని ఇలాంటి వీడియోలను ఇచ్చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కినట్టయితే మీకు కావాల్సినన్ని వీడియోస్ని నేను అందిస్తూ ఉంటాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీ కూరపాటి మోహన్. థ్యాంక్ యూ.